హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామర్స్ టీచర్. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ తీసుకొస్తానని, తీసుకొచ్చాలని. అది అకౌంటింగ్ కాన్సెప్ట్స్. అంటే ఐసిఐ చెప్పా కదా, ఆల్రెడీ ఐసిఐ అని కొన్ని రూల్స్ అనేది ఫ్రేమ్ చేస్తుందని, అలానే కొన్ని అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అనేది ఫ్రేమ్ చేసింది. సో ఎవరైనా అకౌంట్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా దే షుడ్ ఫాలో ఆల్ దీస్ 10 అకౌంటింగ్ కాన్సెప్ట్స్. 10 ఉంటాయి కాన్సెప్ట్స్, కానీ చాలా ఈజీగా మీకు గుర్తుండిపోయేలా టిప్స్ తో సహా నేను చెప్తాను. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. సో ఓనర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద బిజినెస్. The goods taken by owner for personal use is debited as drawings account. అంటే ఇప్పుడు ఓనర్ అనే వాడికి ఓనరు బిజినెస్ సేమ్ కాదు అని చెప్తుంది ఈ కాన్సెప్ట్. అంటే ఓనర్ వేరు, బిజినెస్ వేరు. సపోజ్ ఇప్పుడు ఓనర్ ఏదైనా తన ఇంట్లో అవసరం కోసం ఏమైనా గూడ్స్ తీసుకెళ్లాడు అనుకో, సో దాన్ని డ్రాయింగ్స్ అకౌంట్ కింద డెబిట్ చేస్తాం. అంతేగాని అతనికి ఆ రైట్ లేదు. ఆ ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్ కి బిజినెస్ లోంచి సరుకులు తీసుకెళ్లే రైట్ అనేది లేదు. సో ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే ఓనర్ కి బిజినెస్ కి సంబంధమే లేదు అని చెప్తుంది. సో నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అంటే గోయింగ్ అనే వర్డ్ ఉంది కదా, సో ఆ వర్డ్ లోనే మనకు కాన్సెప్ట్ అనేది అర్థం అవుద్ది. అంటే ఏంటి, గోయింగ్ అంటే వెళ్తూ ఉంటది ముందుకి. అంటే ఏంటి, బిజినెస్ అనేది ఎప్పుడు చూసినా కంటిన్యూ అవుతానే ఉంటది. సో దట్ ఈస్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. సో ఇది కూడా చూసారా, మనీ మెజర్మెంట్ అని ఉంది. అంటే మెజర్మెంట్ అనేది మనీ రూపంలో మాత్రమే జరుగుతుంది. అంటే ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది మనీ రూపంలో మెజర్ చేస్తే దాన్ని మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటారు. సో అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు అకౌంట్స్ అనేవి ఫాలో అవుతున్నాం. కొంతమంది అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఒకలా ఫాలో అవుతాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ ఒకలా ఫాలో అవుతాయి. అంటే పీరియడ్ అంటే 3 months కి చేయొచ్చు, లేదా హాఫ్ ఇయర్లీ 6 months కి చేయొచ్చు, లేదా ఇయర్లీ చేస్తారు. సో ఇయర్లీ అయినా 2 types కింద చేసుకుంటారు. అకౌంటింగ్ పీరియడ్ కొన్ని ఆర్గనైజేషన్స్ కి ఎలా ఉంటది అంటే జాన్ 1st నుంచి December 31st వరకు ఒకటి ఉంటది, లేదా April 1st నుంచి March 31st వరకు ఒకటి ఉంటది. సో ఆ పీరియడ్ ని క్యాల్కులేట్ చేసేదే అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. సో 5th one is యాక్యురల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే రెవెన్యూస్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఎప్పుడైతే వచ్చినాయో, మనం ఎప్పుడైతే ఎర్న్ చేసాం, రెవెన్యూస్ అయితే ఎప్పుడు ఎర్న్ చేసాం, అండ్ ఎక్స్పెన్సెస్ అయితే ఎప్పుడు జరిగినాయో అప్పుడు మాత్రమే నోట్ చేస్తాము. అంతేగాని మనకి క్యాష్ వచ్చిన రోజు కాదు, ఏ రోజైతే మనం ఖర్చు పెట్టాము ఆ రోజే రికార్డ్ చేస్తుంది. యాక్యురల్ అంటే యాక్యురేట్ గా అని. సో నెక్స్ట్ వన్ ఇస్ మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ అనే వర్డ్ అంటే ఏంటి, ఏవో 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అవి 2 మ్యాచ్ అవ్వాలి. ఆ 2 ఏంటి, ఎక్స్పెన్సెస్ అలానే ఇన్కమ్ రెవెన్యూ. ఎక్స్పెన్సెస్ ఏదైతే మనం ఖర్చు పెట్టామో మనకు వచ్చిన రెవెన్యూ 2 ఈక్వల్ అయితే దాన్ని మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది మ్యాచింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ హిస్టారికల్ రికార్డ్ కాన్సెప్ట్స్. హిస్టారికల్ కాస్ట్. హిస్టారికల్ కాస్ట్ అన్నాం అంటే ప్రెసెంట్ ఉన్న కాస్ట్ ఏమంటావు, మార్కెట్ కాస్ట్ అంటే. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటి, హిస్టారికల్ అనే వర్డ్ ఏం చెప్తుంది, ఓల్డ్ అని. అంటే మనం ఎసెట్ ఎప్పుడైతే కొంటామో అప్పుడు ఎంత ప్రైస్ అయితే ఉందో ఎసెట్ కి ఆ ప్రైస్ మాత్రమే నోట్ చేస్తుంది. హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్ అంటే అంతే. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ అంటే వర్డ్ ఏంటి, 2 అని అర్థం. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఆ కాన్సెప్ట్ లో 2 ఉంటాయి. అంటే ఫస్ట్ సపోజ్ ట్రాన్సాక్షన్స్ లో 2 ఉంటాయి ఉండవా, అది డెబిట్ క్రెడిట్. అంటే ప్రతి డెబిట్ కి క్రెడిట్ ఉంటది, అలానే ప్రతి క్రెడిట్ కి డెబిట్ ఉంటది. సో అది చెప్పేది డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. 9th కాన్సెప్ట్ అనేది ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ కాన్సెప్ట్. అంటే మనం ఏదైతే అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయో వాటికి ఖచ్చితంగా ఎవిడెన్స్ అంటే ఐదర్ ప్రూఫ్, వోచర్స్ కానీ ఏదైనా ఉంటేనే ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం రికార్డ్ చేస్తాం అకౌంట్స్ బుక్స్ లో. సో అని చెప్పేదే ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ కాన్సెప్ట్. లాస్ట్ కాన్సెప్ట్ కాస్ట్ కాన్సెప్ట్. అంటే కాస్ట్ అంటే ఏంటి, ఖర్చు. మనకి ఎంత ఖర్చు అంటే అంటే బిజినెస్ కి ఎంత ఖర్చు అయిందని. సో ట్రాన్సాక్షన్స్ విల్ బి రికార్డెడ్ అట్ కాస్ట్. అంటే ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో అది ఎంత ఖర్చుకి జరిగింది. అంటే మనం గూడ్స్ పర్చేస్ చేసాం, ఎంత వర్త్ గూడ్స్ పర్చేస్ చేసాం,
30,000 ఆ 30,000 అని చెప్పేదే కాస్ట్ కాన్సెప్ట్. సో ఇక్కడతో ఈ కాన్సెప్ట్స్ అనేది కంప్లీట్ అయినాయి. ఇంకా కన్వెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ 10 కాన్సెప్ట్స్ కంప్లీట్ అయ్యాక 4 కన్వెన్షన్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా? సో ఈ రోజు ఈ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. We'll see on the next video. Bye friends.